పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. వైసీపీకి రాజీనామా చేసిన శాసన మండలి వైస్ చైర్పర్సన్ జకియా ఖానం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువ కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పురంధేశ్వరి కీలక కామెంట్స్ చేశారు. బీజేపీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అని, పార్టీలో కుల మతాలకు తావు లేదని స్పష్టం చేశారు. ఇది బీజేపీ మూల సిద్ధాంతమని పేర్కొన్నారు. ఆమె శాసన మండలి వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి జకియా ఖానం బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు పురంధేశ్వరి. మైనారిటీలకు బీజేపీపై ఉన్న ప్రేమ, విశ్వాసం జకియా ఖానం చేరికతో మరోసారి రుజువైందన్నారు. మైనారిటీలకు బీజేపీలో మంచి స్థానం ఉంటుందని, జకియా ఖానం కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటుందన్నారు. జకియా ఖానంను మనస్ఫూర్తిగా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ లక్ష్యమన్న పురంధేశ్వరి ఆ దిశగానే దేశానికి బీజేపీ సుపరిపాలన అందిస్తోందని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే భారత్ గట్టిగానే బుద్ధి చెప్పిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దృఢమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. 2014 ముందు కళ్ళు మూసుకునే పరిస్థితి ఉండేదని, 2014 తర్వాత పరిస్థితులు మారాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలతో ప్రత్యర్థులు హడలిపోయారని చెప్పారామె. ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసిన భారత్ సైన్యం సామర్థ్యం అద్భుతమని పురంధేశ్వరి కొనియాడారు. మన యుద్ధం ఉగ్రవాదులపై అనే సందేశం ప్రధాని ప్రపంచానికి తెలియజేశారన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు తర్ఫీదు ఇస్తుందని, అందుకే మన యుద్ధం పాకిస్తాన్ పౌరుల మీద కాకుండా ఉగ్రవాదులపై యుద్ధం చేశామన్నారు. బలమైన నాయకత్వం, సత్తా ఉన్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రశంసించారామె. అటువంటి నాయకత్వాన్ని ప్రధాని మోడీ రూపంలో బీజేపీ ఈరోజు దేశానికి అందించిందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.